ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ ఆర్డీఓ నరసింహులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నూతనంగా 2 జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 31వ తేదీ బుధవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని డోన్ ఆర్డీఓ బనగానపల్లె ఇన్ఛార్జ్ ఆర్డీఓ నరసింహులు బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రజలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా పాలన అందిస్తామని ఇన్ఛార్జ్ ఆర్డీఓ నరసింహులు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా బనగానపల్లె డివిజన్ని ముందుకు తీసుకుని వెళ్లి నంద్యాల జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచేటట్టు పనిచేస్తామని డోన్ ఆర్డీఓ నరసింహులు తెలిపారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో బనగానపల్లె నియోజకవర్గాన్ని డివిజన్గా మార్చినందుకు మరియు బనగానపల్లె పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ప్రజలకు మరింత సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ డివిజన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్లో సమర్థవంతంగా అమలు పరిచే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు తీసుకుని వెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరే విధంగా సిబ్బంది ద్వారా ముందుకెళ్తామని అన్నారు. ముఖ్యంగా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారికి, కలెక్టర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు 5 మండలాలతో 2011 ప్రకారం 2,90,13 మంది పాపులేషను, తర్వాత 118 రెవెన్యూ విలేజ్లు, 102 గ్రామ పంచాయతీలతో కొత్త రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలకు మరింత సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నేను కొత్తగా ఇన్ఛార్జిగా నియమించేందుకు ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు పరిచే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వ భూములు కాపాడుతూ రైతుల యొక్క భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా రీసర్వే సమర్థవంతంగా జరిగే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాము. స్థానిక ప్రజలు మాట్లాడుతూ బనగానపల్లి నియోజకవర్గం డివిజన్గా ఏర్పాటు చేయడంతో పాటు నేడు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే డోన్కు వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని, కానీ ఇప్పుడు బనగానపల్లిలోని అన్ని కార్యకలాపాలు చేపట్టడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.